అరటికాయ పెసరపప్పు కూర కోసం ముందుగా అరటికాయలని చిన్న ముక్కలుగా కోసుకుని ఆ ముక్కలు ములిగేంత వరకు నీళ్లు వేసుకుని దానిలో కొంచెం పసుపు అలాగే ఉప్పు ఒక 6 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసుకుని 6 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఒక 50% వరకు ఈ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక గంట ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి మిగిలిన 50% ముక్కలతో పాటు ఈ పప్పును కూడా ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా ఉడకకూడదండి. పప్పు కొంచెం పప్పులాగే ఉంటేనే బాగుంటుంది. బద్ద కనిపించాలి మనకి. అంతే అండి. ఉడికిపోయిన తర్వాత పోపు వేసుకుందాం. ముందుగా నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని వేగనిచ్చి చివరిగా కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. ఈ కూరకి మంచి టేస్ట్ని ఇస్తుంది ఇంగువ. కాబట్టి ఇంగువ కూడా వేసుకుని వేగనిచ్చి మనం ముందుగా ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కల పప్పులో ఈ పోపును కూడా కలిపేసుకుందాం. అంతేనండి. ఎంతో సింపుల్గా చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే మన